హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చీనాకాయలు బెంగళూరుకి అయితే కన్నా 30 బండ్లు చీనాకాయలు, కలింగర 18, కర్బూజా 20, గ్రేప్స్ 4, 75 బండ్లు దానిమ్మకాయలు, 80 బండ్లు మామిడికాయలు. రేట్ వచ్చేసి చీనాకాయల రేటు ఈరోజు 55 నుంచి 58 వరకే సూపరు. పచ్చికాయలు వచ్చేసి 35 నుంచి 38 వరకు సూపరు. 40 రూపాయలంగా వేసింటే వాళ్ళు కొంచెం అదృష్టం అనే చెప్పాలి. ఈరోజు అయితే కన్నా బెంగళూరు మార్కెట్లో అయితే కన్నా 40 రూపాయలతో ఎవరో పట్టి కట్టించుకుంటే పర్వాలేదు అనుకోవాలా. ఇంకా మీడియము ఇట్లాంటివన్నీ కొంచెం ఖర్చు అవుతుందనే కూడా సూపర్ అనేది ఖర్చు కాలేదని అక్కడ వాళ్ళు చెప్తే మనకు వినడం జరిగింది. వర్షాలంట ఏమన్నంటే వర్షం పడుతుంది అంటారు, మనకు కూడా వర్షాలు దంచుతూనే ఉన్నాయి. అట్లని చెప్పకపోతే కొంచెం ఎవరన్నా అమ్ముకునే వాళ్ళు ఉంటారు, కొంచెం హుషారు పడే వాళ్ళు ఉంటారు. ఇక్కడైతే కన్నా ఎక్కడైనా రోడ్లపైన ఉండే తోటలు మాత్రం బాగానే కోస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్కి అయితే కన్నా 62 బండ్లు చీనాకాయలు పోయినాయి. రేట్లు వివరాలు అయితే కన్నా ఇంకా 1వ నెంబర్ అంతే, 50 నుంచి 52 వరకు. పచ్చికాయలు మాత్రమే ఢిల్లీ మార్కెట్కు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి అనంతపురం మార్కెట్కు పోయిన కాయలల్లో అక్కడికి సగం కాయలే పోయినట్టున్నాయి. ఇంకా ఇవి నిన్న 1300 టన్నులు వచ్చినాయి కదా, ఇవి పోయి చేరుకునే దానికి రేపు మొన్నాడు ఏమన్నా పడుతుందేమో. నెక్స్ట్ అనంతపురం మార్కెట్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు 900 టన్నులు చీనాకాయలు. ఇక్కడ కూడా అంతే, పచ్చికాయలు వచ్చి 28-29 వేలే. కలర్ కాయలు వచ్చేసి పచ్చికాయలు అంటే ఇవే నా సీజన్ల గురించి చెప్పన్నా అని మళ్ళీ పదే కామెంట్లు. పచ్చికాయలు అంటే సీజన్లే తమ్ముడు. ఇప్పుడు కలర్ కాయలు అంటే గైరంగం కాయలు. కలర్ కాయలు వచ్చేసి 38 రూపాయలు, 39 రూపాయలు ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే కనుక. పులివెందుల మార్కెట్ వచ్చేసరికి 39,100. సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. 133 టన్నులు చీనాకాయలు పులివెందుల మార్కెట్కి పోయినాయి. 25,700 ఇవి ఇంకా మామూలుగా పచ్చికాయలు అనుకోవాలో మీడియం సరుకులన్నీ ఆ రేంజ్లో జరగడం జరిగింది. ఇంకా కోయంబత్తూరు మార్కెట్కి అయితే కన్నా కలర్ కాయలు వచ్చేసి ఒక రేటుకు పోతున్నాయి, పచ్చికాయలు వచ్చేసి ఒక రేటుకు పోతున్నాయి. పచ్చికాయలు వచ్చి 35 నుంచి 38 వరకు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా టాప్ అండ్ టాప్గా ఏదైనా ఉంటే 40,000 పెడితే వాళ్ళు డబుల్ షూట్ ఇవ్వాల్సిందే వాళ్ళకు. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇంకా కలర్ కాయలు వచ్చేసి 46 నుంచి 50 వరకు తీసుకుంటున్నారు కాయలను బట్టి. ఇంకా కాయలు ఫుల్ సైజులు కావాలంటారు, 50 రూపాయలు చెప్తే కన్నా. ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ మార్కెట్లో 20 రూపాయల నుంచి జరుగుతూ ఉంది, 35 రూపాయల వరకు. ఇంకా టాప్ అండ్ టాప్గా అయితే కన్నా లోకల్గా మాత్రం 40 రూపాయలతో పోతూ ఉందంట. అక్కడికి పచ్చికాయలు ఎక్కువ వస్తున్నాయి. కలర్ కాయలు ఏదో 1-2, ఆ కలర్ కాయలు మటుకు వాళ్ళ రేట్లు చెప్పడం లేదు. ఇంకా ఈ లోకల్కి మాత్రమే తరమవుతాయి కాబట్టి ఎంతకో అంతకు అమ్ముతూనే ఉంటారు. ఒకవేళ 50 రూపాయలైనా అమ్మవచ్చు. బండ్లు వచ్చేసి 60 బండ్లు అన్నారు హైదరాబాద్ మార్కెట్కి అయితే. ఫుల్ క్లారిటీ అయితే తెలీదు. ఇంకా రేపు బండ్లు కన్నా తగ్గి వర్షం కూడా కొంచెం తగ్గుముఖం పడితే కన్నా రేట్లు పెరిగే అవకాశం ఏమన్నా ఉండొచ్చు. సరుకు చాలా ఎక్కువగా వస్తూ ఉంది. సరుకు కన్నా కొంచెం తగ్గుముఖం బట్టి అనంతపురం మార్కెట్కి ఇప్పుడు ఎక్కువ విపరీతం. అనంతపురం మార్కెట్కు హైదరాబాద్ మార్కెట్కు విపరీతమైన సరుకు వస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో ఏం కదా ప్రతి ఒక్కరూ కోస్తానే ఉన్నట్లున్నారు కాయలు. బాయ్ ఫ్రెండ్స్, రేటు ఇంకా కొంచెం కాయలు తగ్గితే పెరుగుతుందని ఆశిస్తూ రేపు కలుసుకుందాం.